హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్ చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. టామ్ క్రూజ్ నెక్స్ట్ మూవీ టాప్ గన్ 3 గురించి ఒక అప్డేట్ వచ్చింది, బట్ నాట్ సో గుడ్ న్యూస్ ఫర్ ద ఫ్యాన్స్. రీసెంట్ గా F1 మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ జోసెఫ్ కోసిన్స్కీ టాప్ గన్ 3 మూవీ గురించి మాట్లాడుతూ స్టిల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అండ్ అంటిల్ ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేంత వరకు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళలేం బికాస్ ఇట్ ఈస్ వన్ లాస్ట్ రేట్ అని చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే టాప్ గన్ ఫ్రాంచైజ్ లో ఇదే లాస్ట్ మూవీ ఏమో అని డౌట్ వస్తుంది. అండ్ మూవీ కూడా ఇప్పట్లో అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఆల్సో టామ్ క్రూజ్ అండ్ అనా డి ఆర్మస్ యాక్ట్ చేస్తున్న అండర్ వాటర్ థ్రిల్లర్ మూవీ డీప్ కూడా ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. వార్నర్ బ్రోస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుందని వార్నర్ బ్రోస్ ఈ మూవీ నుంచి తప్పుకోవాలని చూస్తుందంట. ప్రీవియస్లీ ఈ మూవీ బడ్జెట్ $270 మిలియన్ అవ్వగా వార్నర్ బ్రోస్ $230 మిలియన్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎక్స్ట్రాడినరీ స్టంట్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ కి ఫేమస్ అయిన టామ్ క్రూజ్ మూవీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం కొంచెం డిసప్పాయింటింగ్ న్యూసే. అప్పట్లో చాలా ఫేమస్ అయి మంచి సక్సెస్ సాధించిన మమ్మీ మూవీని రీబూట్ చేస్తున్నారు అండ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. ఈవిల్ డెడ్ రైస్ మూవీ డైరెక్ట్ చేసిన లీ క్రోనిన్ ఈ రీబూట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ షూటింగ్ అయిపోయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. సో ఈ రీబూట్ మూవీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. జేమ్స్ కెమెరన్ డైరెక్ట్ చేస్తున్న అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ నుంచి ఒక న్యూ ఫోటో రివీల్ అయింది. ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఫోటోలో స్పైడర్ అండ్ క్వారిచ్ ఉన్నారు అండ్ ఈ మూవీలో వీళ్ళిద్దరి రిలేషన్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తారంట. ఫస్ట్ మూవీలో తన కొడుకైన స్పైడర్ ని పాండోరాలో వదిలేసి వెళ్లిపోయాక నావీ క్లాన్ వాళ్ళు తనని పెంచుతారు. ఇప్పుడు క్వారిచ్ నావీ మెంబర్ లా చేంజ్ అయి పాండోరాకి వచ్చాడు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీ ఇయర్ డిసెంబర్ 19th కి రిలీజ్ అవుతుంది. ఆల్సో అవతార్ తర్వాత కెమెరాన్ హిరోషిమా అండ్ నాగసాకిలో జరిగిన బాంబింగ్ ఇన్సిడెంట్ మీద గోస్ట్ ఆఫ్ హిరోషిమా అనే మూవీ చేయబోతున్నారంట. ఈ మూవీని చాలా రియలిస్టిక్ గా అండ్ సేమ్ నేమ్ తో చార్ల్స్ పెలగ్రినో రాసిన బుక్ ని బేస్ చేసుకుని తీస్తారంట. అలాగే అప్పటి వాళ్ళలో సర్వైవ్ అయిన వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి చాలా క్లియర్ అండ్ బోల్డ్ గా తీస్తా అని చెప్తున్నారు. ఆ టైంలో అక్కడ బాంబ్స్ పడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ అండ్ ఐ విట్నెస్ లను బేస్ చేసుకుని వాళ్ళ పర్సనల్ స్టోరీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పారు. మరి ఈ మూవీ అవతార్ ఫైర్ అండ్ డాష్ తర్వాత వస్తుందా లేదా రిమైనింగ్ అవతార్ మూవీస్ తర్వాత స్టార్ట్ అవుతుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. క్రిస్టోఫర్ నోలన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ద ఒడిస్సీ మూవీ ఫస్ట్ టీజర్ కట్ ని జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీతో పాటు థియేటర్స్ లో అటాచ్ చేసి రిలీజ్ చేశారు. నేను చూసిన థియేటర్ లో అయితే ఈ టీజర్ ని ప్లే చేయలేదు, బట్ మనకు తెలిసిందే కదా ఆల్రెడీ ఈ టీజర్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. సో ఆ లీక్ ట్రైలర్ ఫుటేజ్ అండ్ డిస్క్రిప్షన్ ప్రకారం ట్రోజన్ వార్ తర్వాత కనిపించకుండా పోయిన గ్రీక్ కింగ్ ఒడిసియస్ గురించి తన కొడుకు టెలిమాకస్ జాన్ బ్రెంతాల్ క్యారెక్టర్ ని అడుగుతుండడంతో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. అండ్ టీజర్ ఎండింగ్ లో మనకి ఒడిసియస్ క్యారెక్టర్ చేస్తున్న మ్యాట్ డేమన్ షాట్ ఉంటుందంట. ఇది జస్ట్ చిన్న టీజర్ కట్టే కాబట్టి ఎక్కువ ఫుటేజ్ ఏం చూపించలేదు. ఈ ఎపిక్ గ్రీక్ మిథికల్ థ్రిల్లర్ లో మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, జాన్ బ్రెంతాల్, జెండాయా, రాబర్ట్ ప్యాటిన్సన్, యానీ హ్యాథవే, చార్లీస్ థెరోన్ లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్ ఉంది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 17th కి రిలీజ్ అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీ గురించి విన్ డీజిల్ కొన్ని క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. ఈ మూవీ 2027 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అని అండ్ మేకర్స్ ఈ ఫాస్ట్ 11 మూవీతో ఈ ఫ్రాంచైజ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పారు. దానికి విన్ డీజిల్ 3 కండిషన్స్ పెట్టారంట. అవేంటంటే ఈ ఫ్రాంచైజ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ లాస్ ఏంజలస్ కి రిటర్న్ అవ్వడం, అలాగే ఈ ఫ్రాంచైజ్ యొక్క మెయిన్ పాయింట్ అయిన స్ట్రీట్ రేసింగ్ అండ్ ఆల్సో పాల్ వాకర్ ప్లే చేసిన బ్రయాన్ ఓకార్నర్ క్యారెక్టర్ రిటర్న్ అవ్వడం. సో అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ మన మధ్యలో లేని పాల్ వాకర్ ని మళ్ళీ ఎలా తిరిగి తీసుకొస్తారో చూడాలి మరి. సో ఇవన్నీ చూస్తుంటే మేబీ నెక్స్ట్ మూవీనే ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సాగాలో ఫైనల్ మూవీ అయ్యేలా ఉంది. అండ్ అది కూడా ఒకందుకు మంచిదే అని చెప్పాలి. స్ట్రీట్ రేసింగ్ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన మూవీస్ అటు తిరిగి ఎక్కడికో స్పేస్ కి వెళ్ళిపోయింది అండ్ బికాస్ ఆఫ్ దట్ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ కి పిల్లర్ అండ్ బేస్ లాంటి స్ట్రీట్ రేసింగ్ కి అండ్ ఈ ఫ్రాంచైజ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ లాస్ ఏంజలస్ కి రిటర్న్ అవ్వాలి అని విన్ డీజిల్ అనుకోవడం చాలా కరెక్ట్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగానే స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి హ్యూజ్ కలెక్షన్స్ సాధించిన ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ కూడా మైకేల్ బే తప్పుకున్న తర్వాత అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మైకేల్ బే లో టోటల్ 5 ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ రిలీజ్ అవ్వగా లాస్ట్ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ ద లాస్ట్ నైట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా కలెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత మైకేల్ బే ఫ్రాంచైజ్ నుంచి డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ అండ్ కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ 1 తో యానిమీ కూడా ట్రై చేశారు. ఇవి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ కి నచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా లాసెస్ ని మిగిల్చాయి. సో మళ్ళీ మైకేల్ బే ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ప్రాజెక్ట్ తో పారామౌంట్ ని రీచ్ అయ్యారంట. సో ఈ మూవీని మైకేల్ బే ని డైరెక్ట్ చేస్తారా లేదని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆల్సో ట్రాన్స్ఫార్మర్స్ 1 డైరెక్టర్ జాష్ కూలీతో కూడా ఒక లైవ్ యాక్షన్ మూవీ చేయబోతున్నారంట. అండ్ అప్పటి నుంచో టీస్ చేస్తూ వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్రాస్ ఓవర్ మూవీతో పాటు ఇంకో 2 మూవీస్ కూడా డెవలప్మెంట్ లో ఉన్నాయంట. సో టోటల్ గా 5 ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉన్నాయి. చూడాలి మరి ఈ మూవీస్ అయినా మళ్ళీ పాత ట్రాన్స్ఫార్మర్స్ మూవీ లాగా కలెక్షన్స్ ని రాబడతాయో లేదో. అమెజాన్ MGM స్టూడియోస్ నుంచి వస్తున్న జేమ్స్ బాండ్ 26 మూవీ డైరెక్టర్ గా డ్యూన్ మూవీస్ డైరెక్ట్ చేసిన
డెనిస్ విలినివ్ ని కన్ఫర్మ్ చేశారు. ఆల్సో ఈ మూవీలో జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కోసం 30 ఇయర్స్ లోపు ఉన్న యాక్టర్స్ ని తీసుకోవాలని చూస్తున్నారంట. సో ఇదే నిజమైతే ఇప్పటి వరకు వచ్చిన కాస్టింగ్ రూమర్స్ లో హెన్రీ క్యావిల్, ఆరోన్ టైలర్ జాన్సన్ అండ్ ఐడ్రీస్ ఎల్బాలకి ఛాన్స్ లేదు. వీళ్ళని తీసేస్తే ప్రెజెంట్ వినిపిస్తున్న పేర్లు టామ్ హాలండ్, జాకబ్ ఎలార్డీ అండ్ హారిస్ డికిన్సన్. సో నెక్స్ట్ జేమ్స్ బాండ్ ఎవరో ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. ద బాయ్స్ సీజన్ 5 షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని ఈ సిరీస్ షో రన్నర్ ఎరిక్ క్రిప్కే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇదే ఈ సిరీస్ లో ఫైనల్ సీజన్. సో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ద బాయ్స్ సిరీస్ కంప్లీట్ అయిపోయినా కూడా దీని స్పిన్ ఆఫ్ సిరీస్ జెన్వి అండ్ ఇంకా కొన్ని స్పిన్ ఆఫ్ సిరీస్ లో కూడా రావచ్చంట. ఇంకా డీసీ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే ఫైనలీ మ్యాట్ రీవ్స్ బ్యాట్మ్యాన్ 2 స్క్రిప్ట్ ఫినిష్ చేసి డీసీ స్టూడియోస్ కి సబ్మిట్ చేశారు. అండ్ ఈ స్క్రిప్ట్ ని జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్ రివ్యూ చేసి ఓకే చేయడమే బ్యాలెన్స్ ఉంది. బట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కి మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టే 2027 అక్టోబర్ లో బ్యాట్మ్యాన్ 2 మూవీ రిలీజ్ అవ్వచ్చు. సూపర్ మ్యాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డీసీ స్టూడియోస్ కో సీఈఓ జేమ్స్ గన్ రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ తో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అందులో ఒకటి డీసీ యూనివర్స్ బ్యాట్మ్యాన్ మూవీ గురించి. ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ 2 months లో మీరు ఎన్ని బ్యాట్మ్యాన్ స్క్రిప్ట్స్ వింటారు అని అడిగితే జేమ్స్ గన్ 2 అని ఆన్సర్ చేశారు. సో ఇందులో ఒకటి ఆబ్వియస్లీ మ్యాట్ రీవ్స్ బ్యాట్మ్యాన్ స్క్రిప్ట్ అండ్ ఇంకొకటి బ్యాట్మ్యాన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ స్క్రిప్ట్ అయి ఉంటుందని స్పెక్యులేట్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత జేమ్స్ గన్ డీసీయూలో నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ అయిన బ్యాట్మ్యాన్ మీదే ఫోకస్ పెడతారు. అండ్ దీని స్క్రిప్ట్ కూడా త్వరలోనే ఫైనలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వండర్ ఉమెన్ క్యారెక్టర్ లో ఆడ్రియా అరిజోనా యాక్ట్ చేయబోతున్నారని రీసెంట్ గా రూమర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో జేమ్స్ గన్ తనని ఇన్స్టాలో ఫాలో అవుతున్నారని తెలిసి రూమర్స్ కన్ఫర్మ్ అని అనుకున్నారు. ఇదే క్వశ్చన్ జేమ్స్ గన్ ని అడిగితే నేను అరిజోనా కలిసి 7 years బ్యాక్ ఒక ఫిల్మ్ లో వర్క్ చేశాం అండ్ మేము అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. సో అందుకే ఫాలో అవుతున్నాను. నేను సోషల్ మీడియాలో ఒకళ్ళని ఫాలో అవుతున్నా అంటే దట్ డజంట్ మీన్ వాళ్ళు నెక్స్ట్ మూవీలో కాస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పారు. ఆల్సో ఈ వీక్ లో రిలీజ్ అవబోతున్న సూపర్ మ్యాన్ టెస్ట్ స్క్రీనింగ్స్ కి మిక్స్డ్ రెస్పాన్సెస్ అయితే వచ్చాయి. అండ్ పర్టికులర్లీ ఒక సీన్ కి అయితే కంప్లీట్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందంట. సో అందుకే ఆ సీన్ ని మూవీ నుంచి రిమూవ్ చేసేశారు. ఆ సీన్ ఏంటంటే అల్ట్రామ్యాన్ క్రిప్టోన్ ని పంచ్ చేయడం. టెస్ట్ స్క్రీనింగ్ లో ఈ సీన్ వచ్చినప్పుడు ఆడియన్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అండ్ ఈ సీన్ చాలా బ్రూటల్ గా ఉందని కూడా చెప్పారంట. ఆల్సో యానిమల్ వైలెన్స్ అనే ఒక ఇష్యూ కూడా వస్తుందేమో అనుకుని ఫైనల్ రిలీజ్ కట్ నుంచి ఈ సీన్ ని రిమూవ్ చేసేశారు. జస్ట్ ఒక 5 days లో మనం కూడా ఈ మూవీని థియేటర్స్ లో చూడొచ్చు. అండ్ ఈ మూవీ రివ్యూ వీడియో మన ఛానల్లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఇంకా మార్వెల్ స్టూడియోస్ అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ 4 గురించి చాలా రూమర్స్ అండ్ అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. లైక్ ఈ మూవీలో హల్క్ అండ్ పనిషర్ ఉండబోతున్నారు అని. అండ్ ఆల్సో మోస్ట్ రిలయబుల్ సోర్సెస్ నుంచి అప్డేట్స్ వచ్చాయి. సో రీసెంట్ గా ఆగస్ట్ 1 స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో ఈ మూవీ ఇనిషియల్ ఫోటోగ్రఫీ జరుగుతుంది. ఆల్సో ఆగస్ట్ 1 to 9 మధ్యలో గ్లాస్గోలోని కొన్ని స్ట్రీట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి క్లోజ్ చేసేసారంట. సో ఫైనలీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ షూటింగ్ నుంచి ఏవైనా సెట్ ఫోటోస్ లీక్ అయితే ఈ మూవీలోని క్యారెక్టర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. పర్టికులర్లీ సాడిసింగ్ క్యారెక్టర్ ఏమై ఉంటుందని చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. హోప్ఫుల్లీ దీని గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్ కి దగ్గర పడుతుంది. అండ్ రీసెంట్ గా ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫైనల్ ట్రైలర్ లో మూవీలో కొన్ని న్యూ షాట్స్ చూపించారు కానీ గెలాక్టస్ ఫుల్ లుక్ ని మాత్రం రివీల్ చేయలేదు. అండ్ రీసెంట్ గా జరిగిన టెస్ట్ స్క్రీనింగ్ రియాక్షన్స్ తర్వాత మూవీ రన్ టైం కూడా తగ్గించారంట. ముందుగా ఈ మూవీ రన్ టైం 2 hours 10 minutes అనుకున్నారు. బట్ ఇప్పుడు 15 minutes ఫుటేజ్ కట్ చేసి 1 hour 55 minutes కి చేశారని తెలుస్తుంది. ఈ కట్ అయిన సీన్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఫైట్ చేసిన ఒక విలన్ క్యారెక్టర్ ని రిమూవ్ చేశారని న్యూస్ వినిపిస్తుంది. సో జూలై 25th కి రిలీజ్ అవుతున్న ఈ మూవీ చూస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆల్సో 2005 లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ చేసిన జూలియన్ మెక్మోహన్ జూలై 2nd క్యాన్సర్ తో చనిపోయారు. ఆ మూవీలో రీడ్ రిచర్డ్ క్యారెక్టర్ చేసిన ఇయాన్ గ్రఫర్డ్ తో పాటు ఇంకా చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్ జూలియన్ మెక్మోహన్ కి ట్రిబ్యూట్ తెలిపారు. జురాసిక్ వరల్డ్ మూవీ ప్రమోషన్స్ లో ఈ మూవీలో యాక్ట్ చేసిన మహర్షల్ అలీని బ్లేడ్ మూవీ గురించి అడగగా నన్ను కాదు మార్వెల్ స్టూడియోస్ అండ్ కెవిన్ ఫైగిని అడగండి, నేనైతే ఈ మూవీ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. సో ఐరన్ హార్ట్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ లో ఎప్పటి నుంచో టీస్ చేస్తూ వచ్చిన మెఫిస్టోని ఫైనల్ గా ఎంసీయూలోకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో ఒక సీన్ లో మెఫిస్టో నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, అలాగే ఫోర్బ్స్ టాప్ 100 లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు 14 కింగ్స్ అండ్ 3 పోప్స్ తో డీల్ చేసుకున్నా అని చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే ఎంసీయూలో మల్టీవర్స్ సాగా తర్వాత వచ్చే మ్యూటెంట్ సాగాలో సూపర్ న్యాచురల్ సైడ్ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. సో ఈ సూపర్ న్యాచురల్ సైడ్ లో ఉండే క్యారెక్టర్స్ లో ఆల్రెడీ మనం డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్, మూన్ నైట్, ఎల్సా బ్లడ్స్టోన్ లను చూసాం. ఇంకా గోస్ట్ రైడర్, బ్లేడ్, ఎటర్నల్స్ లో కనిపించిన డేన్ విట్మ్యాన్, ద డార్క్ నైట్ క్యారెక్టర్స్ కూడా రావచ్చు అనుకుంటున్నా. సో చూడాలి మరి మెఫిస్టో రావడంతో మార్వెల్ ఎలాంటి ప్లాన్స్ చేస్తుందో. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న విజన్ క్వెస్ట్ సిరీస్ లో అల్ట్రాన్ తిరిగి రాబోతున్నాడు, దట్ టు హ్యూమన్ ఫామ్ లో. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ చేసిన డిస్ట్రక్షన్ మనందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత మళ్ళీ అల్ట్రాన్ కనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సిరీస్ తో
రిటర్న్ అవుతున్నాడు అండ్ ఈ క్యారెక్టర్ని జేమ్స్ స్పైడర్ ప్లే చేస్తున్నారు. ఇంకొక అప్డేట్ ప్రకారం ఈ సిరీస్ షూటింగ్ నెక్స్ట్ మంత్తో కంప్లీట్ అయిపోతుందంట. సో దాని తర్వాత విఎఫ్ఎక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో రిలీజ్ అవ్వచ్చు. సో ఇవి రీసెంట్గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Also follow us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.